ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి మెడికల్ డిఎంహెచ్ఓ ఆఫీసును కలవడం జరిగింది. సదాశివపేట సంబంధించి వైద్యులు అందుబాటులో ఉండడం లేదు, వైద్య పరికరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఎవరన్నా ప్రజలు వైద్యం కోసం సదాశివపేట ఏరియా ఆసుపత్రికి వస్తే డైరెక్టు సంగారెడ్డి సత్యనారాయణ సూపరింటెండెంట్ డాక్టరు ప్రైవేటుకు రిపేర్ చేసి ఈరోజు కమిషన్లో కకృతి పడి ఈరోజు ప్రజలను ఇబ్బందుల గురి చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీనిపైన విచారణ జరిపించాలి. ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి, అన్ని ల్యాబ్లకు సంబంధించి వైరల్ ఫీవర్ స్టార్ట్ అయింది ఇప్పటికే జిల్లాలో. కాబట్టి ప్రజలు తీవ్ర ఇబ్బందులతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే కనీసం టెస్టులు నిర్వహించడం కోసం ల్యాబులు అందుబాటులో లేదు. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్ ఏవైతే ఉన్నాయో వీటికి టెస్ట్ చేయడానికి సిబ్బంది కూడా లేరు. సిబ్బంది లేకపోవడం కాదు, అందులో పరికరాలు కూడా లేవు. పరికరాలు లేకపోతే ఏ విధంగా డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తారని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం జిల్లాధికారులను. వెంటనే సంగారెడ్డి సదాశివపేట ఏరియా ఆసుపత్రుల్లో వైద్యులు 24/7 అందుబాటులో ఉండాలి. మధ్యాహ్నం 2 అయితే ఏ ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండడం లేదు, నర్సులు కూడా అందుబాటులో ఉండడం లేదు. కానీ జీతాలు మాత్రం తీసుకుంటారు. వీళ్ళు మధ్యాహ్నం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎవరైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రాక్టీస్ చేస్తే డాక్టర్లు కానీ నర్సులు కానీ వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలి, వారిని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి, ప్రజలను కాపాడాలని చెప్పి ఈరోజు డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మేము డివైఎఫ్ఐ నుంచి కలవడం జరిగింది. వీళ్ళపైన వెంటనే చర్యలు తీసుకోకపోతే డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ ఆసుపత్రుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.